మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. భారీ క్రెయిన్ సహాయంతో గజమాల వేసి సన్మానించారు. అనంతరం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రజలు బీర్లా ఐలయ్య గారికి ఘనంగా సన్మానించారు. అనంతరం కొండాపూర్ వెంకటాపురంలో గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనాలను ఆయన ప్రారంభించారు. దగ్గర ఉన్నటువంటి గ్రామం మన తుర్కపల్లికి లాంగ్ ఉన్న గ్రామం. దీని దిత్తే కూడా కొంత అభివృద్ధిగా పుట్టుబడ్డ మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వంలో ఈ కొండాపురంలో అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి మాటిస్తూ గౌరవ సర్పంచ్ గారు ఏదైతే అంగన్వాడీ కేంద్రం అడిగిందో మొన్ననే ఈ గ్రామం నుంచి కూడా అంగన్వాడీ ప్రపోజ్ చేయడం జరిగింది. అంగన్వాడీతో పాటు బీసీ కమ్యూనిటీలు కూడా అంచెలంచెలుగా మనం అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ గ్రామంలో చాలా మంది కూడా ఈ రోడ్డు వల్ల బాధపడ్డ సంగతి తెలిసింది. దానివల్ల కొంతమంది ఇల్లు కూడా కోల్పోయారు. మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కలిగింది, ఏ రకంగా వాళ్ళకి పారితోషికం వచ్చిందో మనం దాని మీద కూడా మన ఈ ప్రభుత్వంతో న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఏదైతే మీకు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినామో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 2 ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇంకా 2-3 కూడా ఈ వారంలోనే మా అక్క జిల్లాకు తీపిక చెప్పబోతున్నాం. ఏదైతే మాట ఇచ్చినామో మాట ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు ఈ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీలు కానీ ఇప్పుడు సర్పంచ్ సోదరుడు అయినటువంటి బతుకమ్మ పండుగ కానీ అవి నా నిధుల నుంచి ఖచ్చితంగా చేసి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామం ఎంతో ఆదర్శ గ్రామం. గతంలో కూడా ఆ గుడి కోసం ఇక్కడ మా ముదిరాజు సోదరులు కూడా రావడం జరిగింది. ఈ గ్రామంలో మా వడ్డరాజు ఎక్కువ కాబట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నేను కష్టపడతానని చెప్పి అన్ని విధాల ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. ఇంకా చాలా గ్రామాలు ఇలా కార్యక్రమాలు ఉన్నాయి. నిధులను ఎక్కువ కూడా వెచ్చించి నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఇంకా చాలా గ్రామాల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి సమర్పణం లేదు. మా బిడ్డ వస్తే అభివృద్ధి అని చెప్పి పార్టీల ఖచ్చితంగా కూడా చాలా మంది ఓట్లేసారు, చాలా మంది కష్టపడ్డారు. కాబట్టి ఏ నమ్మకంతో అయితే మీరు గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఈ గ్రామంలో అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ మళ్ళొక్కసారి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ రోజు భోజనాలు కూడా చేద్దాం. మరి సర్పంచ్ భోజనాలు పెట్టి కూడా తప్పించుకుంటున్నాడు. మళ్ళొక్కసారి ఆయన సర్పంచ్ ఉన్నా లేకున్నా ఆయనతో భోజనాలు పెట్టాలి. ఇప్పుడే మా దుర్వాసలో ఏటం వస్తా అన్నాడు. ఏమేమి అని వాటి మీద మనం పరిశీలించి గ్రామ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు కష్టపడతా కాబట్టి ఈ గ్రామంలో మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం మీ బిడ్డగా ఆస్వాదించు కాబట్టి అదే రీతిలో అదే పద్ధతిలో మీకు పనిచేస్తానని చెప్పి మాట ఇస్తూ మళ్ళొక్కసారి కూడా మనందరి సమక్షంలో అన్ని అట్టడి వర్గాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందే విధంగా నా వంతు బాధ్యత పనిచేస్తానని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మా అక్క జిల్లాలో అయితే కొండంత ఆశ మా ప్రభుత్వం ఏం చేస్తుందని అది త్వరలోనే మీ అందరికీ తీపిక చెప్పబోతున్నాం. మా అక్క జిల్లాలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, అన్ని వసతులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మాటిస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.